యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి. దేవాతి దేవుడి దినాన్ని మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, దేవునికి రోజుకి ఎన్నిసార్లు మొర్రపెట్టుచున్నావు, దేవునికి రోజుకి ఎన్నిసార్లు మొర్రపెట్టుచున్నావు అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ కీర్తన గ్రంథము 55వ కీర్తన 17వ చరణము, సాయంకాలము ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుదును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు. ఆయన ఈ దినాన్న తండ్రి నాయన ప్రతినిత్యము నాయన నీ సన్నిధానం మందు ఎన్నిసార్లు మేము మొర్రపెడుచున్నాము అనే అంశం ద్వారా మాట్లాడుచున్నాం. అసలు ఎన్నిసార్లు నీకు మొర్రపెట్టాలి అని ఆయన తెలుసుకోవడానికి కృప ఇచ్చేయమని చిన్న ప్రార్థన దీని సన్నిధానం చేయొచ్చు. నజరేస్తున్నది నా నడుచున్నాను తండ్రి. దేవునికి మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం రోజుకి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలండి. దినంకి 3 సార్లు ప్రార్థన చేయాలంట. అదేంటి? సాయంకాలము, మధ్యాహ్నము, ఉదయకాలము. ఇక్కడ మరి సాయంకాలము, ఉదయకాలము, మధ్యాహ్నము నేను ధ్యానించుచు మొర్రపెడుచున్న. ఎవరు చెప్తున్నారంటే దావీదు గారండి. దావీదు గారు 3 సార్లు వాక్యాన్ని ధ్యానం చేసేవారంట, 3 సార్లు ప్రార్థన చేసేవారంట. అందుకని ఆయన చెప్తున్నాడు, ఆయన నా మొర ఆలకించి నా ప్రార్థన అంగీకరించినని మరి ఇక్కడ దావీదు గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి దినదినము కూడా మనము దినానికి 3 సార్లు మరి దేవుని ప్రార్థించేవారు ఉండాలంటే అండి, 3 సార్లు వాక్యాన్ని ధ్యానించేవారు ఉండాలని, మరి దినానికి వాడి 7 సార్లు దేవుని స్తుతించేవారంట దావీదు గారు. అలాంటి జీవితం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవు చేస్తుంది. అయితే మనం దేవుని యందు ఏ విధంగా జీవిస్తున్నాం? దేవునికి ప్రార్థించేవారు ఉన్నామా, లేకపోతే మన పనుల అవసరంలో పడి మరి మనము దేవుని నిర్లక్ష్యం చేసేవారుగా ఉన్నామా? ఒకసారి ఆలోచించాలండి. ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఏ పని చేసుకుంటున్నా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా మరి నేను ప్రార్థించుకునే అవకాశం దేవుడు మనకి ఇస్తాడండి. ఏ విధంగా అంటేనే మనం చేసుకున్న పనుల ద్వారా కూడా మనం దేవుని స్థుతించుకోగలం. ఎక్కడికి వెళ్ళినా ప్రయాణంలో కూడా దేవునికి ప్రార్థన చేసుకోవాలి. అలాగూ జీవించినట్లయితే దేవుడు మనకి ఏది కావాల్సిన అవసరం తీస్తారు. చాలామంది ఒకవేళ వాక్యము చదవడం రాకపోతే కనుక మరి మీ కుటుంబంలో వచ్చిన వారి ద్వారా అయినా మరి చదివించుకుని వినేవారుగా ఉండాలి. ఇప్పుడు మరి చాలా మరి ఈజీగా దేవుని వాక్యం తెలుసుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. మరి ఫోన్లు ఉంటే ఫోన్లో మరి బైబిల్ మరి చదివి వినిపించే విధంగా కూడా మరి ఉన్నాయండి. అలాగూ చేసుకున్నా కూడా దినానికి మరి 3 సార్లు వాక్యాన్ని ధ్యానించేవారుగా, 3 సార్లు ప్రార్థించేవారు, 7 సార్లు ఆయన స్తుతించేవారు అంటే ఆయన నిత్యము మా ప్రార్థన ఆలకించి సమాధానాన్ని ఇస్తారు. అలాంటి దేవుని వైపు మనం తిరిగేవారు ఉండాలి. దేవుని వాక్యము మనకి విరివిగా అందబడుతుందండి. దేవుని వాక్యము మరి మనకి అందుబాటులో ఉంది. మరి మన సమయం ఉండగానే దేవుని వాక్యం చదివేవారు ఉండాలి. ఒకనొక దినము రాబోతుంది. ఆ దినాన్న నువ్వు దేవుని వాక్యము చదువుదామన్నా చదవడానికి నీ దగ్గర జీవగ్రంథం ఉంది. ఒకవేళ వాక్యం చెప్తే విందామన్నా చెప్పేవారు. అలాంటి భయంకరమైన దినాల్లోనికి మనం రాబోతున్నాం కాబట్టి మరి అలాంటి దినములు రాకముందే మనము దేవునికి ఏ విధంగా మరి ఉండాలంటే దేవుని వాక్యము మరి ధ్యానించేవారు ఉండాలి. మనం ఆశీర్వాదాలు కోరుకుంటాము, ఎన్నో మరి అవసరతలు దేవుని కోరుకుంటాం. నాకు అది కావాలి దేవుడా, ఇది కావాలని మనం ఆశపడతా ఉంటాం. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదండి. మన ఆశ కోరిక ఆయన సిద్ధింపచేసే దేవుడు. మరి మనం ఆశపడినప్పుడు మనం దేవునికి తగ్గట్లుగా జీవించినట్లయితే మన జీవితాన్ని దేవుడు అద్భుత రీతిగా ఉంచుతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము మరి సమయం ఉన్నప్పుడల్లా దేవుని వాక్యాన్ని చదువుకునే వారు ఉండాలి.
మరి దేవుణ్ణి ప్రార్థించేవారు ఉండాలి. మనకి ఒక్కసారి ప్రార్థన చేయాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఒకసారి ప్రార్థన చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటిది 3 సార్లు చేయాలా అనుకుంటున్నారేమో. మరి అలాంటి ప్రార్థన జీవితం కలిగినప్పుడు దావీదుని ఏ విధంగా ఆశీర్వదించాడో ఆ విధంగానే మనల్ని ఆశీర్వదిస్తాడండి. మరి మన కుటుంబం ఆశీర్వదింపబడాలి, మన కుటుంబము దీవింపబడాలి అంటే మన కుటుంబంలో సమాధానం ఉండాలి, నెమ్మది ఉండాలి, ఎటువంటి అశాంతి ఉండకూడదంటే దేవుని ప్రార్థించాలండి. ప్రార్థనే ఒక ఆయుధం. ప్రార్థన చాలా బలం కలిగింది. దేవుని వాక్యము మన యొక్క జీవితాన్ని సరిచేస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి దేవుని వాక్యం మనం చదివినట్లయితే మన జీవితానికి ఒక వెలుగు మార్గం కదండి. కాబట్టి అలాగూ జీవించడానికి మరి మనం ప్రయత్నించేవారు ఉండాలి. ప్రతినిత్యం కూడా దేవుని వాక్యాన్ని చదివి మరి అర్థం కాకపోతే మరి పదే పదే చదువుతూ అర్థం చేసుకుని చదివేవారిగా, ఒకవేళ ఆ వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడు మన జీవితాన్ని సరి చేసుకోమంటున్నాడు అట్టయితేగా మన జీవితాన్ని సరి చేసుకునేవారు ఉండాలి. మరి అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమె ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు. దినమొక్క దాన్ని నాయన 3 సార్లు ప్రార్థన చేసి ఆయన 3 సార్లు వాక్య ధ్యానం చేయని వాక్యం సెలవిస్తుంది ప్రభా. దావీదు గారు అయితే దినంలోకి తండ్రి 7 మార్లు నేను స్తుతించాడయ్యా. ఆయన 3 సార్లు నేను ప్రార్థించాడు నాయన ప్రభా. ఆయన 3 సార్లు వాక్య ధ్యానం చేస్తున్నారు ప్రభా. మరి దావీదు గారి వల్ల మేము కూడా తండ్రి మా యొక్క జీవితంలో ప్రతి దినము అలాగూ జీవించినట్లయితే అనేకమైన ఆశీర్వాదాలతో నింపబడతాం ప్రభా. అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మిక వాక్యము మా యొక్క జీవితాల్లో ఫలింపచేసేటట్టు సహాయం దయచేయమని ఒక చిన్న ప్రార్థన దేనిపల్లి సందాచు నజరేసునకు నాడు అడిచిన తండ్రి. ఆమె. అందరికీ వందనాలు.